వెల్కమ్ టు Q99 న్యూస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లా మాడుగుల కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం అభ్యర్థి పైలా ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాడుగుల కాన్స్టిట్యున్సీలో గత 15 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేద్దామని, ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనతో ఉండి రాజకీయ రంగ ప్రవేశం చేశారండి. ఈయన మరీ ముఖ్యంగా ఈరోజు 15 సంవత్సరాలు పోయిన తర్వాత 2024లో టీడీపీ తరపు నుంచి టికెట్ దక్కించుకొని మాడుగుల కాన్స్టిట్యున్సీని ఏదో విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి ముందు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏ విధమైనటువంటి గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏంటనేటువంటి ఆయన మాటలో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మాడుగుల కాన్స్టిట్యున్సీలో మీరు తెలుగుదేశం అభ్యర్థిగా 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏర్పాటు చేశారు సార్. ఇందులో భాగంగా ప్రతిపక్షం నుంచి తండ్రి కూతురికి ఒకే పార్టీలో ఎంపీగా ఎమ్మెల్యేగా టికెట్లు ఇచ్చారు. అందులో భాగంగా ప్రజల యొక్క మాడుగుల యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క ప్రజల యొక్క నాడి ఎలా ఉంది, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ఓట్లు పడిపోతాయి, ఏదో ఒక విధంగా గవర్నమెంట్ వస్తుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. జనాలు అవుట్పుట్ అనేటువంటి వేరే రకమైనటువంటి దీంట్లో దానికి మీరేమంటారు అనేటువంటి మిమ్మల్ని అడుగుతాం సార్. ఈరోజు మాడుగుల కాన్స్టిట్యున్సీలో ఎన్డీఏ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే, ఆయన ఏ నమ్మకంతో ఇచ్చారో మాడుగుల కాన్స్టిట్యున్సీని ఈరోజు గెలిపించుకొని తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించుకొని ఆయనకి ఏ కౌరవ సభలో ఎంత అవమానపరిచారు ఈ కౌరవుల కింద ఆ గౌరవ సభకు తీసుకెళ్లే బాధ్యత మాడుగుల తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, ఆయన ముత్యాల నాయుడు గారికి అదేవిధంగా వాళ్ళ పాపకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక ఏమంటారు వారసత్వ రాజకీయం చేస్తారని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వారసత్వ రాజకీయం కాదు అంటే అక్కడ సీనియర్ నాయకులు లేదా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా చేసేది అదే, అంటే చెప్పేది శ్రీరంగనీతిని చేసేవి అంటారు చూసారా, ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది అదే. మళ్ళీ నన్ను లోకలు నాన్ లోకల్ అని కూడా వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఈ తల్లి ఈ కూతురును తండ్రిని. ఈరోజు ఒకసారి హిస్టరీని తీసుకోండి, హిస్టరీని తిరగేయండి. ఆ ముత్యాల నాయుడు ఎంపీటీసీగా ఎక్కడ నుంచి పోటీ చేసి గెలిచాడో, ఆయన ఎంపీపీగా ఎక్కడ అయ్యాడో ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే ఆయనది తారు ఆ సెగ్మెంట్ను వదిలేసి వచ్చేసి కొత్తపేటలో ఆయన పోటీ చేశాడు. అంటే అది అప్పుడు నాన్ లోకల్ గుర్తుకు రాలేదా ఆ తండ్రికి? అది ఆమె తెలుసుకోవాలి. అనురాధ ఆమె నన్ను కామెంట్ చేశాను. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ పార్టీ చూసుకుంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడో ఉన్న కాన్స్టిట్యున్సీకి అటాచ్ చేస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు నాన్ లోకల్ కాదు. అంటే ఫస్ట్ గుండెని గింజ దాని కిందనే ఇది వదిలేసి ఏదో మాట్లాడుతాం టైప్లో మాట్లాడినట్టు ఈ మాట్లాడుతాము. ఒక్కసారి మీరు చేసే తప్పులు కూడా ఒకసారి మీరు చూసుకొని మాట్లాడే ముందు లోకల్లో నాన్ లోకల్ కాదు, ఒక లీడర్ వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముకుని ఒక లీడర్గా ఎదిగినప్పుడు ఆ క్యాడర్కి ఏం చేశాడనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మేము తూచా చేయడానికి మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రజలు నమ్మారు, నాయకత్వం అధినాయకత్వం నమ్మింది, అదే మా లోకల్ క్యాడర్ నమ్మారు. అందువల్ల నాకు సీట్ వచ్చింది. అందువల్ల అంటే ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నారు. పోతే రెండోకి వచ్చినట్టు మీ యొక్క సంకల్పం చాలా గొప్పది సార్. దృఢమైనటువంటి సంకల్పం. కాన్స్టిట్యున్సీకి ఏదో ఒక విధంగా అభివృద్ధి పథంలో నింపుద్దాం. కాన్స్టిట్యున్సీని ప్రజలకు ఏదైనా చేద్దాం, ఏదో ఒకటి కాకుండా ఏదైనా చేద్దాం. ఏదైనా చేసి ఒక నిరుద్యోగ సంస్థలు అవ్వచ్చు, అంటే కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ ఎన్ని అయితే మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లో వస్తూ అసెంబ్లీకి వెళ్ళి మీ వాయిస్ని ఇచ్చి ఏ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, ఏ నిధులు అయితే మనం తేగలము అవన్నీ తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో మీలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన పిఠాపురంలో జనసేన హెడ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఒక మోడల్ విలేజ్గా చేద్దాం, మోడల్ కాన్స్టిట్యున్సీగా చేద్దాం అనేటువంటిది ఒకటే
మన గవర్నమెంట్లోని ఎన్డీఏ కూటమిలో ఒక ఒక రోల్ మోడల్గా వాయిస్ వెళ్తుంది సార్. అందులో భాగంగా మీరు కూడా అదే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఈ సంకల్పం అనేటువంటిది మీరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఆ సంకల్పం ఎంతవరకు తీసుకెళ్తారనేటువంటిది మీరు మీ మాటలో చెప్తే. ఈరోజు అంటే మీరు అనేదానికి నేను డెఫినెట్గా ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు నేను గత యాజ్ ఏ 23 సంవత్సరాలు దేశ విదేశాల్లో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది కష్టపడే తత్వం ఉన్నవాడిని, ఈరోజు కష్టాన్ని నమ్ముకున్నవాడిని, మాడుగుల నియోజకవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడున్న ప్రజలు అమాయక ప్రజలు. ఎందుకు అమాయక ప్రజలు అంటున్నా అంటే వాళ్ళు ఉదయం అంతా కష్టపడతారు, రాత్రి ఏదో ఇది పిల్లల్ని చూసుకుందామనే పరిస్థితుల్లో చదివించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి ఈరోజు మాడుగుల నియోజకవర్గం. అంటే పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేరు, వాళ్ళకి సరి అయిన గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు లేరు, సరి అయిన విద్యా అవకాశాలు లేవు. మాడుగుల నియోజకవర్గంలో ఎంతో వెనుకబడుతూనే ఉన్నాయి ఈరోజు నియోజకవర్గం. ఒక వెనుకబడుతున్న నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేస్తే రేపు ఉదయం పైలా ప్రసాదరావు గారు ఈరోజు ఈ నియోజకవర్గానికి ఇంతమంది ఉద్యోగాలు అవనియండి, అదేవిధంగా ఈ విధంగా డెవలప్ చేశారని చెప్పుకోవడానికి మాకు ఒక సార్థకత ఉంటుంది జీవితంలో. ఈరోజు రాజకీయాల్లోకి నేను వచ్చాను అంటే ఈరోజు ఏదో చెయ్యాలని ఒక తపనతో వచ్చాను తప్ప డబ్బులు సంపాదన అయితే ఈరోజు రాజకీయాలకు రాలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నాకు నేను చెప్పేదానికన్నా రానున్న రోజులు చేసి చూపిస్తాను. మీరు అన్నారు చూసారు రోల్ మోడల్ అనేది, మేము ఈరోజు రోల్ మోడల్ కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఆ రోజే మాడుగుల నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేద్దామని చెప్పేసి మేము 53 పైగా డిజిటల్ క్లాస్ రూమ్స్ మాడుగుల నియోజకవర్గానికి ఇవ్వడానికి జరిగింది. అంటే ఎప్పుడైతే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చామో విద్యా విధానాలు పిల్లలకి చదివే విధానం మారుతుంది, దాంట్లో చాలా అవగాహన వస్తుంది. అలాంటి విధంగా మేము ముందుకెళ్ళాం. ఫస్ట్ విద్య ఎప్పుడైతే ఉందో అక్కడ చదువుకునే విద్యార్థులు పెరుగుతారు, చదువుకునే విద్యార్థులు పెరిగారంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కూడా అక్కడ మనకు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఆ విధంగా తల్లిదండ్రులు హ్యాపీనెస్ వస్తుంది, అక్కడ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు. అలాంటి మాడుగుల నియోజకవర్గాన్ని మేము అన్ని విధాలా డెవలప్మెంట్ చేయడానికి ఈరోజు మాడుగుల నియోజకవర్గం అంటే ఎప్పుడైతే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చామో విద్యా విధానాలు పిల్లలకి చదివే విధానం మారుతుంది, దాంట్లో చాలా అవగాహన వస్తుంది. అలాంటి విధంగా మేము ముందుకెళ్ళాం. ఫస్ట్ విద్య ఎప్పుడైతే ఉందో అక్కడ చదువుకునే విద్యార్థులు పెరుగుతారు, చదువుకునే విద్యార్థులు పెరిగారంటే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కూడా అక్కడ మనకు వస్తాయి. అందువల్ల ఏంటంటే ఆ విధంగా తల్లిదండ్రులు హ్యాపీనెస్ వస్తుంది, అక్కడ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటారు. అలాంటి మాడుగుల నియోజకవర్గాన్ని మేము అన్ని విధాలా డెవలప్మెంట్ చేయడానికి ఈరోజు మాడుగుల నియోజకవర్గం కూడా జరిగింది. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలంటే మరీ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనేటువంటి మరీ ముఖ్యంగా ఫస్ట్ ఎథిక్గా అవసరం సార్. ఆ ట్రాన్స్పోర్ట్కి మన కాన్స్టిట్యున్సీ అనేటువంటిది డార్క్ మోడ్లో ఉండిపోయింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఈ డార్క్ మోడ్లో ఎందుకు ఉండిపోయింది అంటే మనదంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయదారిత కుటుంబాలు, వాతావరణం కూడా, పరిస్థితులు కూడా ఇక్కడంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఇందులో భాగంగా ఈ పంటలు ఇప్పుడు ఏ పంట ఇది చూసుకున్నా మన కోటపాడు మన సంతపాలెం దగ్గరికి కానీ అక్కడ పెందుర్తి దగ్గర కానీ పట్టుకొని వెళ్ళిపోయి ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు సార్. అంటే అక్కడ ఏంటంటే రోడ్డు అనేటువంటిది అటాచ్మెంట్ అనేటువంటిది ఉండటం వల్ల అక్కడ దీనికి అందువల్ల ఇక్కడ వాళ్ళు రైతులకి హెల్ప్ అవ్వాలంటే మరీ ముఖ్యంగా ఈ హైవే కనెక్టివిటీ కానీ రైల్ కనెక్టివిటీ కానీ మన కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఇంతమంది లీడర్స్ అయ్యారు కానీ ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు సార్. మీరైనా గెలిచి మన కాన్స్టిట్యున్సీకి ఈ రైలు మార్గం కానీ హైవే కనెక్టివిటీ కానీ వస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకొని వ్యవసాయదారిత కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతారనేటువంటిది ఈ జనాల్లో ఉంటుంది. దానికి మీ ఎంత కృషి ఏం చేస్తారని? డెఫినెట్గా అంటే మీరు కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు. అంటే వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మాడుగుల గూడి ముత్యాల నాయుడు 100% ఫెయిల్ అయ్యాడని చెప్పేసి నేను కంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మాడుగుల హెడ్ క్వార్టర్ మనకు
ప్రధాన రహదారి. అలాంటి ప్రధాన రహదారి చూసుకుంటే ఈరోజు ఎక్కడ చూసినా చెరువులు తలపిస్తూ ఉన్నారు గుంతలు. అలాంటి గుంతలు ఈరోజు మన మాడ్యూల్ హెడ్ క్వార్టర్కి వెళ్తున్న దారిలో ఉన్నాయంటే దాంట్లోనే తెలుస్తుంది ఎంత మనం అండర్ డెవలప్మెంట్ ఉన్నామని చెప్పి మాడ్యూల్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన చేసుకున్నాడంటే ఆయన చేసుకున్నది ఆయనకే చేసుకున్నాడు తప్ప పక్కన నియోజకవర్గం పక్కన మండలాలకి చేయలేని పరిస్థితి విచారణ చేస్తున్న పరిస్థితి. ఇంకా అభివృద్ధి మీరు రైతులకు చెప్పారు చూసారా, పంట పండించి ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి అన్నారు రహదారి. దానికన్నా ముందు ఇంకొక పాయింట్ మనం తెలుసుకోవాలి. అప్పుడు కురసాల కన్నబాబు గారు మంత్రిగా ఉండేటప్పుడు ప్రతి మండల కేంద్రానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ చేసేస్తామని చెప్పేసి ఈరోజు చూసుకుంటే కోల్డ్ స్టోరేజ్ కాదు కదా, ఒక్క అభివృద్ధి అనేది ఈరోజు లేదు. చేసిన బిల్డింగ్లు కూడా అసంపూర్తిగా ఉన్న వాటిని ఏదో హడావడిగా ఈరోజు ఏంటంటే ఆయన ప్రారంభోత్సవం చేసింది ఈరోజు ఉప ముఖ్యమంత్రి నైజం. ఎందుకు చెప్తున్నా అంటే అభివృద్ధి కుంటిపడిందని చెప్పడంలో అతిశయలేదు. ఇప్పుడు మేము వస్తే ఏం చేస్తాం అనేది ఏంటంటే మాకు ఒక డెఫినెట్గా థాట్స్ ఉన్నాయి. మీరు చెప్పారు చూసారా, అది కే సంతపాలెం దగ్గర ఈరోజు 100 పంటలు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఆ రోజు రేటు ఏమైనా పడిపోతే దాన్ని దాచుకునే పరిస్థితి ఈరోజు రైతులకు లేదు. ఎంతో కొంత అమ్మేయాలి, లేకపోతే పడేసి పోవాలి. ఎందుకంటే దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈరోజు రాలేని పరిస్థితి ఈరోజు రైతులు చూస్తున్నారు. డెఫినెట్గా అలాంటి ఏరియాల్లో ఇప్పుడు దేవరాపల్లి హెడ్ క్వార్టర్ అవనివ్వండి, అదేవిధంగా కేసు అవనివ్వండి, ఇలా కొన్ని స్పాట్స్ మేము ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా మాడ్యూల్ హెడ్ క్వార్టర్లోని పిప్పలమూడి కానీ, అదే పసుపు కానీ, ఇలా కొన్ని ఏరియాస్ ఏదైనా గిరిజన ప్రాంతాల్లో వచ్చిన ప్రొడ్యూస్ని కూడా మేము స్టోరేజ్ పెంచి అక్కడ కూడా మేము కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయడానికి మేము పూనుకుంటాం. దానికి కూడా గవర్నమెంట్ ఇచ్చిన పరిస్థితిలో ఓకే, ఎవరి పరిస్థితిలో మాకంటూ ఒక సెపరేట్ ప్రపోజల్స్ ఉన్నాయి. ప్రజలతోనే ఇది కట్టిద్దామనే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా ప్రజలకి, రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక రోడ్ల పరిస్థితి వస్తే మీ అందరికీ తెలిసిందే, దాని గురించి చెప్పే పని లేదు. ఈరోజు రోడ్ కనెక్టివిటీ అనేది మాడ్యూల్ నియోజకవర్గంలో చాలా పూరని ఉంది. దాన్ని మనం డెవలప్మెంట్ చేయాలి. అదొకటే కాదు, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సింగిల్ రోడ్లు ఉన్నాయి తప్ప డబుల్ రోడ్ లేని పరిస్థితి ఈరోజు మనలో ఉన్నాయి. దాన్ని కూడా మేము ఇంప్రూవైజ్ చేస్తాం. రెండోటి అంటే రైలు కనెక్టివిటీ వచ్చేసరికి ఏంటంటే అది మనం చూడాలి, ఫీజిబిలిటీ కూడా మనం చూడాలి. ఎందుకంటే కొన్ని ట్రైన్స్ని ఏమైనా మనం ఇటు వైజాగ్ వెళ్ళకంటే డైవర్ట్ చేసి ఇలా డైరెక్ట్గా కొత్త వలస వెళ్ళేటట్టు ఏమైనా చేయగలిగితే దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉన్నది అనుకుంటే దాన్ని కూడా ప్రపోజల్ పెడతాం. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ గారు రావడం ఇప్పుడు మా దృష్టిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకత్వంతో, అధినాయకత్వంతో సత్సంబాలు ఉన్న వ్యక్తి. ఆయన డెఫినెట్గా ఇలాంటి ప్రపోజల్స్ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఉపయోగపడతారు ఆయన. అందువల్ల ఏంటంటే ఇండస్ట్రీ సెక్టర్ని తీసుకురావడానికి మేము ఇక్కడ రైతులు, నిరుద్యోగులకి చేస్తాం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తాయని చెప్పేసి అన్నారు. నిరుద్యోగులను కాపాడడానికి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే నెలకి 3,000 రూపాయలు కూడా ఇస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి నిరుద్యోగ యువతను ఆదుకుంటూ వాళ్ళు కూడా ఒక సరైన పద్ధతిలో వాళ్ళు నడుచుకునేటట్టు నేను చేసి మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో 2024లో గెలిచిన వెంటనే అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పేసి ఒక రోల్ మోడల్ నియోజకవర్గం చేస్తానని చెప్పేసి ఈరోజు ప్రజలకు నేను మాటిస్తాను. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్ సార్, ఇకపోతే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు నలుగురు అంటే ఇది లాస్ట్ ఎలక్షన్ అని చెప్పేసి ప్రతిపక్షం చెప్తుంది సార్. ఒకవేళ ఓడిపోతే ఇంక చంద్రబాబు నాయుడు మనోడు అన్నటువంటి ఉండదు. అలాగే నెక్ టు నెక్ ఫైటింగ్ కూడా అలాగే ఉంది సార్. వీళ్ళు చెప్పేది ఏంటంటే అధికార పక్షం వాళ్ళు ఇంకా ఇది ఎంపీ మీరు ఇప్పుడు అన్నారు కదా సీఎం రమేష్ గారు ఎంపీ మనకు అభివృద్ధి చేస్తారు. అందులో భాగంగా ఇక్కడ మన యొక్క కోస్తాంధ్ర ప్రాంతంలో బీజేపీ ఓట్లు అనేటువంటిది మనకి చాలా తక్కువ అని మనం ఇప్పటి వరకు కూడా మన ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి బీజేపీ అనేటువంటి పదం మనం మాట్లాడుతున్నాం సార్. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనేటువంటిది అధికార పక్షం అనేటువంటిది ఆ బీజేపీ గుర్తు ఎవరికి తెలియదు. క్రాస్ ఓటింగ్ చేసి మనకు ఎంపీ సీట్ ఈజీగా విన్ అవుతుంది అనేటువంటిది అధికార పక్షం చెప్తుంది. నెంబర్ 1. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ
మీరు ఇటు రోల్ మోడల్గా ఉంటూ మీ యొక్క విజయంతో పాటు ఎంపీ గారికి విజయం కూడా, ఇద్దరు కూడా విజయం సాధించి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి గిఫ్ట్ ఇచ్చి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది ఫైనల్ క్వశ్చన్గా మేము అడుగుతున్నాం సార్. ఈరోజు అంటే ఒక వ్యక్తిని మనం వచ్చేటప్పుడు చిన్నది మనం కంపారిజన్ చేద్దాం మీరు అన్ని దానికి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థి గూడి ముత్యాలని నిలబెట్టారు. అదేవిధంగా సీఎం రమేష్ గారిని బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున మన సీఎం రమేష్ గారిని పెట్టడం జరిగింది. ఈరోజు సీఎం రమేష్ గారిని చూసుకుంటే ఆయన ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. సీఎం రమేష్ అనే వ్యక్తి ఈరోజు ఒక మనిషి కాదు, ఆయన ఒక శక్తి, ఒక బ్రాండ్. సీఎం రమేష్ గారు మాడుగుల నియోజకవర్గమే కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయన ఇక గూడి ముత్యాల నాయుడు గురించి మనం మాట్లాడుకుంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అదొక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈరోజు పక్క నియోజకవర్గాన్ని కూడా తెలియని పరిస్థితి గూడి ముత్యాల నాయుడు. అది మీరు జస్ట్ చిన్న కంపారిజన్. రెండోది, ఇక మీరు మొన్న చూశారు సీఎం రమేష్ గారు వచ్చినప్పుడు ఆయనకి ఎంత ఘన స్వాగతం పలికేవారు. ఈరోజు గూడి ముత్యాల నాయుడుకి వచ్చిన తర్వాత ఎక్కడ చలనం లేని, వైసీపీ శ్రేణిలో చలనం లేని పరిస్థితి ఈరోజు మనం అందరం చూసాం. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసరికి గూడి ముత్యాల నాయుడిని కానీ ఎంపీ చేస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఏ లాంగ్వేజ్లో మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అని మనం అందరం తెలుసుకోవాలి, యువత ముఖ్యంగా. అదే సీఎం రమేష్ గారు వస్తే మనకి అధినాయకత్వంతో, బీజేపీ అధినాయకత్వంతో అవతల మోడీ గారు అవనియండి, అవతల అమిత్ షా గారు కానివ్వండి, నడ్డా గారు అవనియండి, అదేవిధంగా కేంద్ర మంత్రులు గారు అవనియండి, సునాయాసంగా వెళ్ళి ఆయన ఇక్కడ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి డిమాండ్లన్నింటినీ ఆయన పైన గలం వినిపించే వ్యక్తి మన సీఎం రమేష్ గారు. ఈ విధంగా చూసుకుంటే ప్రజలందరికీ తెలిసింది. బీజేపీ గురించి చెప్పారు. బీజేపీ ఏముందనండి, రామ జన్మభూమిది అక్కడ అయోధ్యలో రాముడు అది ఆలయం కట్టినప్పుడు ప్రతి విలేజ్లో కూడా అక్షంతలే అవనియండి, ఇంకా జెండాలు పెట్టి కార్యక్రమం అవనియండి, ఆ రోజు ప్రతిష్ట రోజు ఇక్కడ లోకల్గా జరిగిన కార్యక్రమం అవనండి. ఎందుకు చేశారంటే అంటే ఒక చిన్న పిలుపునిస్తే ప్రజలు చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు ఎవరికి ఓటేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలకు తెలుసు. డెఫినెట్గా ఈసారి ప్రజలు తప్పు చేయరు. క్రాస్ ఓటింగ్ అవదు అవతల. అందువలన ఏంటంటే క్రాస్ ఓటింగ్ వలన బీజేపీ ఓడిపోతుందని అనడం అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మాకు తెలుసు రాజకీయం ఎలా చేయాలి, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి. అందులో సీఎం రమేష్ గారికి చాలా అందులో దిట్ట. అందువలన ఏంటంటే డెఫినెట్గా రానున్న రోజుల్లో మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు 2 గెలవడం ఖాయం. ఈ 2 అవతల మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం కూడా మేము ఖాయం. యువతల చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆ గౌరవ సభకి తీసుకెళ్ళి సీఎంగా మేము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం కూడా ఖాయం అని చెప్పేసి ఈరోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.